అందరూ అలానే అనుకుంటారు. ఈ మధ్యన ఇంట్లో వైఫ్ ఉన్నా సరే వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నారంట. అసలే సాఫ్ట్వేరు. అయినా ఇవన్నీ నీకు తెలియదులే అక్క. అసలే అమాయకురాలివి. బావ ఏం చెప్పినా నమ్మేస్తావు. సంగీత చెప్పు. ఎక్కడున్నారు? మా చెల్లొచ్చిందని చెప్పాను కదా, ఈ రోజు కూడా లేటే వస్తారా? ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి లేట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. నీకింట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి నాకు. అయినా మీకు నాతో ఉండడమే ఇష్టం లేదనుకుంటా. అదేంటి సంగీత అలా అంటావు? నాకెంత వర్క్ ఉంటుందో నీకు తెలుసు కదా. తెలుసులేండి మీ వర్క్ ఏంటో. ఏంటి? అవునా? సరే సరే. అక్క, మన పక్కింటి శ్రావణి ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ సూర్య లేడు? అవును తెలుసు. ఏమైంది? వాళ్ళ ఆయన దుబాయ్లో జాబ్ వచ్చిందని చెప్పి వెళ్తున్నానని పక్కనే ఉన్న గచ్చిపౌలిలో చిన్నిల్లు పెట్టాడంట. అవునా? చూడ్డానికి అమ్మాయికుల్లా కనిపిస్తాడు, అంత పని చేసిండా? ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేమక్క. నువ్వు కూడా బావని ఎక్కువ నమ్ముతున్నావేమో. అంతే అంటవా? హాయ్ అమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయిందిలే. అయినా బావకి బయట పనులు ఎక్కువైనట్టున్నాయి. క్లయింట్తో మీటింగ్ ఉండి లేట్ అయిపోయింది. రండి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు, మీరు తినేసేయండి. అలా అంటే ఎలా? మీకోసమే కష్టపడి చేశాను. రండి, కొంచెం తినండి. ఇందాక మీటింగ్లో కొంచెం తిన్నాలే, అది చాలు. మీకోసమనే వండాను. అయినా బయట తినడం అలవాటు పడిన వాళ్ళకి నువ్వు కష్టపడి చేసిన వంటే నచ్చుతుందిలే అక్క. సరే, నాకు కొంచెం టైర్డ్గా ఉంది, నేను పడుకుంటాను. ఇదిగోండి. థ్యాంక్స్. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? అది ఫారెన్ క్లయింట్స్తో మీటింగ్ ఉందని చెప్పాను కదా, వాళ్ళు ఈ టైంలోనే అవైలబుల్ ఉంటారు. సో